హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇది కాశీ బెనారస్ పార్ట్ 2 అండి. చూస్తున్నారు కదండి, పక్షులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో వాటికి ఐ థింక్ మేత కూడా వేస్తారనుకుంటా, మాకైతే తెలియదు. స్టార్టింగ్లో అయితే అవన్నీ కనిపించలేదండి. కొంచెం ఆ బోట్ వేసుకొని అటువైపు రైడ్కి వెళ్ళినప్పుడు అవి కనిపించాయి. కొందరు వెనక అంటే మేత వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వెనకాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మాకు కూడా తెలుసుంటే మేము ఏదో ఒక మేత తీసుకొచ్చే వాళ్ళము. అంటే నాకు తెలిసి బొరుగులు వేస్తారేమో అనుకుంటున్నాను. ఇవి నీళ్ళ బాతులు ఏదో సంథింగ్ అనుకుంటా అండి. నీళ్ళల్లో ఉంటున్నాయి ప్లస్ ఎగురుతున్నాయి. చూడండి, మా హస్బెండ్ హాయ్ చెప్తూ ఉన్నారు. సో చాలా బాగుండిందండి. ఇప్పుడు ఎవరైనా స్నానం చేయాలంటే ఇక్కడ నుంచి అట్లా క్రాస్ అయ్యి అటువైపు చేయాలి, ఎందుకంటే ఇట్లా ఫ్రంట్లో వాటర్ అంతా సరి ఉండదు. సో అటువైపు వెళ్ళి స్నానం చేయాలన్నమాట. సో పిండ ప్రదానం చేస్తూ ఉన్నారండి. అంటే అంత ప్యాకేజ్ అంటే వీళ్ళకి ఒక పర్సన్కి ఇంత ఒక 300 400 సంథింగ్ ఉంటుంది, 1000 అనుకుంటాను. కరెక్ట్గా ఐడియా లేదు, మర్చిపోయాను. మనం అన్నీ వాళ్ళే పౌడర్ అవన్నీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే మంత్రాలు అవన్నీ చదువుతారు, ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా వాళ్ళే చెప్తారు. సో మనం వాళ్ళు చెప్పినట్టు చేసేసుకొని ఆ గంగా నదిలో వదిలేసి మనం హ్యాపీగా వాటర్ పోసుకోవడమే. సో ఇంకా మా మామయ్యకి అంత హెల్త్ సరిలేదు కాబట్టి మా అత్తమ్మ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ పెడుతూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ డాడీ పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇక్కడ గంగమ్మ తల్లికి మనము దీపం పెట్టాలి కాబట్టి పసుపు కుంకుమ దీపము అలా వెలిగించాలి కాబట్టి సో మేము దీపం ఆయన వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు. అంటే జస్ట్ ఫస్ట్ వాటర్లో మునిగిన తర్వాతే కదా దీపం వెలిగిస్తాము, ఫస్ట్ అలా చేయకూడదు. అందుకని ఫస్ట్ ఆయన మునిగేసి వచ్చి ఆయన దీపం వెలిగించారు. సో భయంకరమైన గాలండి, ఎండ అలాగే ఉంది ఇక్కడ కాశీలో. అలాగే వాటర్లో మునుగుతుంటే చలి వల్ల కావట్లేదు, అంత చలిగా ఉందన్నమాట చూడ్డానికి. సో గాలి వల్ల అసలు అది వెలగలేదండి. ఇంకా నేను కూడా హెల్ప్ చేసి పెడితే మన చేయి పెట్టాను, అమ్మ వెలిగింది. ఇంక నీట్గా దేవుడికి దండం పెట్టుకొని వదిలేశారనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు, అందరు కలుసుకొని దేవుడికి దండం పెట్టుకొని వదిలేశారు. అంటే చాలా బాగా జరిగిందండి, చెప్పలేము. కానీ మనం ఫ్రెష్ అయ్యేది మాత్రం అవతలకి వెళ్ళి ఒడ్డుకి అవతల వెళ్ళి ఫ్రెష్ అవుతారు. ఇంక నీట్గా గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఆ నీళ్ళలో వదిలేశారు. ఇంకా మా పిల్లలందరూ నాకు కూడా చూపించారు, నేను దండం పెట్టుకున్నాను. అలాగే పిల్లలు చూడండి ఎంత యాక్టివ్. మా పిల్లలు వాటర్ చూస్తే చాలా యాక్టివ్ అయిపోతారండి. ఇంచక్క ఇంకేంటంటే వాళ్ళకి హెల్త్ కూడా ఇదైపోతుంది, ఎక్కువ వాటర్లో ఇదైతే. మొత్తం రాళ్ళుగా ఉన్నాయండి. అంటే ఒడ్డున అంతా రాళ్ళుగా ఉన్నాయి. మేబీ లోపల లోతుకి వెళ్తే ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా దేవుడికి నీట్గా దండం పెట్టేసుకున్నాం. ఇంకా ఆయన అయిపోయిన తర్వాత ఇంక అందరూ ఎంచక్కా పట్టుకొని మునుగుతూ ఉన్నారు చూడండి. వాళ్ళు వాటర్ చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది మా వాళ్ళకి. అది ఇంకా నేను కూడా ఫ్రెష్ అవుదాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు కొంచెంసేపు మునిగి వచ్చారు, మళ్ళీ మునుగుతాము అని చెప్పి ఇంకా నేను కూడా మునిగాను. అలా ఇంకా మూడు సార్లు లోపలికి మునిగి లేచి అమ్మన ఇంకా నేను కూడా సూర్య నమస్కారాలు పెట్టుకొని, చలి చిన్నగా లేదండి, బయట చలిగా ఉంది. ఇంకా మా మావయ్య కూడా పిండం అవి పెట్టేశారండి. సో వాటిని నీళ్ళలో వదిలేసి ఇంకా మన పితృదులు అంటే మనం కాలం చెందుంటారు కదా, వాళ్ళ పేర్లన్నీ తలుచుకొని నీళ్ళల్లో వదిలేసేయాలన్నమాట. వదిలేశారు. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఎప్పుడు మనకి వాళ్ళ ఆశీస్సులు, మన బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు బాగుంటేనే కదండి మనం బాగుంటాము. సో అందరు ఇంకా ఎంచక్కా నీళ్ళల్లో దండం పెట్టుకొని వాళ్ళ పేర్లన్నీ తలుచుకొని నీళ్ళల్లో వదిలేసి ఇంకా 3 సార్లు వాటర్లో మునిగి మా నాన్న పాపం పట్టుకొని, అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదండి, కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంక నీట్గా ఎంచక్కా అందరూ మేము స్నానాలు చేసి బట్టలు అవన్నీ ఆరేసుకుంటూ ఒకరి పాటికొకరు అంతా రెడీ అవుతూ
ఆల్మోస్ట్ ఇది చాలా టైం పట్టిందండి. మనం కాశీకి వెళ్తే మినిమం అక్కడ 4-5 డేస్ ఉండే పని అయితే ఖచ్చితంగా పోవాలండి. హడావిడిగా ఒకరోజు 2 రోజుల్లో వెళ్ళి చూసుకురావాలంటే చూసుకురాలేము, అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. మనం సింగిల్గా వెళ్తే ఎంచక్కా ఒకరోజు 2 రోజులు చూసుకురావచ్చు. మేము గంగా హారతి మిస్ అయిపోయామండి. సో మాకు టైం సెట్ అవ్వలేదు, మేము గంగా హారతి మిస్ అయిపోయాం. ఇంకా అక్కడ లేట్ చేస్తే మాకు వేరే దగ్గరికి వెళ్ళేదానికి ప్రాబ్లం అయిపోతుందా అని చెప్పేసి మేము గబగబా ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ గంగా హారతి మిస్ అయిపోయింది నాకు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గంగా హారతి చూడాలండి. ఇంకా వీళ్ళు కూడా ఏం చక్క ఒకరు 1 బై 1 అందరూ పోయిన వాళ్ళందరూ నీట్గా దండం పెట్టుకొని వచ్చి స్నానం చేసేసి అన్నీ సిద్ధమైపోయారు. నిదానంగా ఎవరి పాటికి మళ్ళీ ఇంకా మా హస్బెండ్ ఇంకొకసారి వెళ్ళారనమాట గంగా నదికి. ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని, అంటే ఎంతసేపు ఇంక బయటకు వస్తే ఎండ తట్టుకోలేకపోతున్నాం, నీళ్ళలోకి వెళ్తే చలి. అసలు ఎందుకులేండి, చాలా నవ్వు కామెడీ అర్థం కాలేదు. సో ఇంకా మునిగేసి రిటర్న్ ఆటోలు మాట్లాడుకొని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మాట్లాడుకుని రూమ్కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మేము ప్యాకింగ్ చేసుకొని మేము మళ్ళీ వేరే ఊరికి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి అన్ని ప్యాకింగ్ అవన్నీ సర్దుకున్నాను. నేను అక్కడ కొన్ని రీల్స్ కూడా చేశాను. సో అందరూ ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాం, అక్కడే వండేసుకున్నాం అనమాట. నైట్కి వండుకొని తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.